ఏపీకే ఫైల్స్ దాంట్లో ఏపీకే ఫైల్స్ని ఉంచుకుంటున్నాం. అండ్ ఇంకా ఎవరికైతే పేమెంట్ చేయాలో వారి యూపీఐ ఐడిని యాప్లో వెరిఫై చేయండి. మనం కూడా ఒకటి ఇవ్వాలి మీడియా మిత్రులు ఏముంది. నుంచి ఆస్తి వచ్చిందండి. లక్ష్మీపురం ఒకటో లైన్లో గిస్మత్ రెస్టారెంట్ పక్కన ఉన్నటువంటి అపోలో డెంటల్ క్లినిక్ అండి మా బిల్డింగ్. అయితే అప్పట్లోనే ముందు చూపుతో ఆలోచించి రోడ్డు వైడనింగ్ కానీ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏమి జరగకుండా రోడ్డు వైడనింగ్ సెట్ బ్యాక్స్ అన్నీ వదులుకొని మేము ఇల్లు కట్టున్నామండి. అయితే అది అప్పుడు 10 అడుగులు గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు అది అది రోడ్డు వైడనింగ్ అయిపోతే 3 అడుగులు 4 అడుగులు మిగిలి ఉంటుందండి. అయితే పక్కన స్థలం ఉన్న వాళ్ళు రైట్ సైడ్ వాళ్ళు అప్పటి నుంచి మాకు అడ్డం ఇబ్బంది కలిగిస్తున్నారు గత 60 సంవత్సరాల నుంచి కూడా. అయినా పూర్వీకులు ఎందుకులే వాళ్ళతోటి గొడవలు, నైబర్స్ కదా పక్కన ఉన్న వాళ్ళతోటి మనం కలిసి ఉండాలనేసి ఓపిక పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ తరాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఆస్తులు పంచుకున్నారో ఏమో తెలియదనండి. కాంపౌండ్ వాళ్ళు సరిగ్గానే కట్టుకున్నారు. కట్టుకొని ఏం చేస్తున్నారంటే మన ఇంటి హద్దు ఏదైతే ఉందో ఇంటి హద్దు ముందున్న ఖాళీ స్థలంలోకి వాళ్ళు ఎంక్రోచ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. అంటే కట్టుబడులు కడటానికి రెడీ అయ్యారు. ఫస్ట్ ఎమ్మెల్యే గారు మున్సిపల్ వాళ్ళని వాళ్ళందరూ చెప్పేశారు ఆల్రెడీ, బాబు ఇది రోడ్ వైడనింగ్ అవుతుంది, మీరు ఇక్కడ ఏం కట్టడానికి వీల్లేదని. అయినా కూడా వినకుండా మళ్ళీ హద్దులు పెట్టుకొని బెడ్డింగ్లు కట్టి కాంక్రీట్ అది కంటైనర్ ఐరన్ కంటైనర్ పెడతానికి రెడీ అవుతున్నారు. ఇది తెలుసుకొని నేను హైదరాబాద్ నుంచి నైట్ వచ్చానంటే ఆల్రెడీ చూసేసి వాళ్ళకి కూడా చెప్పాను మీరేం కట్టదని. ఇప్పుడు ప్రస్తుతానికి మున్సిపల్ వాళ్ళకి ల్యాండ్ సర్వేకి పెట్టాను అప్లికేషన్. ప్లస్ ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వచ్చి నేను అర్జీ పెట్టుకున్నానండి న్యాయం చేయమని. నా పేరు శ్రీనివాస్ మొలబంటి, సన్ ఆఫ్ లేట్ నాగేశ్వరరావు గారు. మాట్లాడామండి. మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే మీదైతే మీరు ఎందుకు కట్టుకోలేదు ఇన్ని రోజుల నుంచి అన్నారు. వాళ్ళతోటి చెప్తాను, వాళ్ళు ఫస్ట్ కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ ఉంది, మనం ఆల్రెడీ పక్కన నైబర్స్ కదా, మనం బాబు అది మన ఇంటి ముందు ఉంది మీరు పక్కన జరగండి అంటే ఫస్ట్లో వాళ్ళు లాయర్లు ఉన్నారు, మేము అంత స్తోమత లేని వాళ్ళం అండి. ఎందుకు పెద్దవాళ్ళతోటి అనవసరంగా లాయర్లు, వాళ్ళు ఆల్రెడీ లిటిగేషన్ మాస్టర్లు ఫస్ట్ నుంచి, వాళ్ళకి ఆల్రెడీ ఇటువంటి గొడవలు వాళ్ళకి అలవాటు బాగా. పల్లెటూరులో వాళ్ళ ముసాపురం అని మన పెదకూరుపాడు దగ్గర ఎందుకులే పక్కన నైబర్స్ పూర్వీకులు కలిసి ఉన్నారు కదండి, అప్పట్లో పాత మనుషులు ఏదో సర్దుకుపోయారు. ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ తరం అయిపోయి 3వ తరంలో నేను వచ్చినాను. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఇప్పుడు వచ్చిన కొత్త తరం కూడా అదే అలవాటు చేసుకోండి. నిన్న వాళ్ళ పెద్ద మనిషి ఒక ఆయన వచ్చేసి కాంక్రీట్ ఆల్రెడీ ఉన్న కాంక్రీట్ని వాకిట్లో ఉన్నదాన్ని పాలగొట్టేసేసి నువ్వు కడతావా కట్టవని వాళ్ళ పిల్లల్ని బెదిరిస్తున్నాడు. నువ్వు కట్టేసే అసలు నిన్నెవడు ఇవన్నీ చేయమన్నాడని. సో దౌర్జన్యానికి దిగుతున్నారండి, అప్పని వాళ్ళు దిగుతున్నారు మెయిన్ దౌర్జన్యానికి. జిఎంసీలో కంప్లైంట్ ఇచ్చానండి, సర్వేకి కూడా అప్లికేషన్ చేశాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి న్యాయం జరిగేటట్టు చూడమని చెప్పి మన ఎస్పీ గారు కూడా అర్జీ పెట్టానండి. చాలా ధన్యవాదాలండి మీడియా వాళ్ళందరికీ కూడా. నమస్తే అండి. ముఖ్యంగా ప్రముఖంగా మీడియా వాళ్ళందరికీ సహకరించినందుకు ధన్యవాదాలండి. నా పేరు శ్రీనివాస్ అండి, నేను హైదరాబాద్లో నివాసం ఉంటాను. నా పుట్టి పెరిగిన జన్మస్థలం అంతా గుంటూరేనండి.